ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 ఎండుకు వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరా అని అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. మరి గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఈ ఇద్దరికి గట్టి పోటీ నడుస్తుందా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా. సార్ చెప్పండి, బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు మీ ఒపీనియన్ లో? సో టైటిల్ విన్నర్ మాట్లాడుకు ముందు ఓటింగ్ మాట్లాడుకోవాలి. Okay, sir. ప్రీవియస్ వీక్స్ జరిగింది కానీ ఈ వీక్ నడుస్తుంది కానీ అలాగే నిన్న మనం డిస్కస్ చేస్తాం. నాగార్జున ఇచ్చిన హింట్ Hint, వాట్ ఎవర్ సేవింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఫైనల్ సేవింగ్ ఆర్డర్ అంటే గత సీజన్స్ లో ఎప్పుడు కూడా ఒక సేవింగ్ ఆర్డర్ అనేది మ్యాచ్ అవుతుంది అఫీషియల్ అన్అఫీషియల్ అవును, ఓటింగ్ కి. అయితే ఇక్కడ అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందనేది తెలియదు. సాధారణంగా మామూలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు కి జరిగేది ఒక 10% 15% అనుకుంటే ఫినాలేకి వచ్చేసరికి అది పెరిగిపోతుంది. అవును. ఆల్మోస్ట్ అది అసలు చాలా రెట్టింపు అయిపోద్ది. మ్మ్. అంటే 100 టైమ్స్ కూడా అయిపోవచ్చు. సో అంత హ్యూజ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను కలెక్ట్ చేసే దాంట్లోనే ఒక చోట యాక్చువల్గా 50,000 45,000 ఓట్లు ఉండేవి ఒక ప్లాట్ఫామ్ మీద. దాని మీద నాకు ఒక్క రోజులో 3 లక్షలు వచ్చాయి. ఆహా. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. సో మనం మాట్లాడుకున్నట్టే జరిగింది కూడా. అవునవును. సో హ్యూజ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ డే ఓటింగ్ అయితే నేను కలెక్ట్ చేశాను. ఫస్ట్ డే ఓటింగ్ అనలిటికల్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నా. ఓకే. అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు టైటిల్ విన్నర్ అన్నారు కాబట్టి విన్నర్ని ఇంకో 2-3 రోజుల్లో డిసైడ్ చేద్దాం. ఓకే. సో ఎందుకంటే చాలా క్లోజ్ కాల్స్ ఉన్నాయి. ముగ్గురులో ఉన్నాయి. ఓకే. ముగ్గురులో ఉన్నాయి. సో మనం ఇద్దరు అనుకున్నాం మొన్నటి దాకా గౌతమ్ నిఖిల్ ఇదే అనుకున్నాం. కానీ కాదు, నబీల్ కూడా ఉన్నాడు. ఓకే. సో నబీల్ రేస్ లోకి వచ్చాడు సడన్ గా. అంటే మీకు లాస్ట్ వీక్ డేంజర్ జోన్ లో ఉండే. అవును. సో ఎప్పుడైతే తను ఇంకా నాకు ఒక విజన్ ఉంది, నాగార్జున గారు ఇలాగా పట్టుకుని వెళ్తారు, నన్ను పట్టుకెళ్తారు, నిన్న నిఖిల్ తో కూడా అన్నాడు కదా. సో లైట్లు ఆరిపేస్తా ఉంటారు, ఆ విజన్ వస్తుంది నాకు అన్నాడు. అంటే మేబీ తను విన్నర్ అనో లేదా రన్నర్ అనో ఫిక్స్ అయి ఉండాలి కదా. సో ఆ ఫిక్సింగ్ లో నిఖిల్ కే చెప్పాడు వెళ్ళి. సో నిఖిల్ అనుకున్నాడు ఏంటి నువ్వు నేనా ఏమో మరి చెప్పలేము అన్నట్టుంది. అంటే నిఖిల్ కి ఎక్కడో కొంచెం డౌట్ ఉంది, గౌతమ్ కి ఏమైనా గ్రాఫ్ పెరుగుతుందా. అది ఆల్మోస్ట్ అండర్స్టూడ్ అవుతుంది. సో ఈవెన్ అవినాష్ కూడా డౌట్ ఉండే. సో గౌతమ్ సేవ్ అయ్యి వచ్చిండు అంటే గ్రాఫ్ ఎక్కడో పెరిగి ఉండాలి. ఎక్కడో మనోడు కొట్టాడు ఆడియన్స్ ని బాగా మంచిగా. దాన్ని ఏమంటారు, ఒక ఎమోషనల్ తోనో లేదంటే ఒక ఆర్గ్యుమెంట్ తోనో బలంగా కొట్టాడు, ఒక ఎలివేషన్ కొట్టాడు. ఖచ్చితంగా గౌతమ్ పెరిగి ఉంటదనే తెలిసింది. సో వాళ్ళు రోహిణి ఎలిమినేట్, విష్ణుప్రియ ఎలిమినేట్ అయినప్పుడే తెలుసు. సో గౌతమ్ కొంచెం వెళ్ళబోతున్నాడు రేస్ లో ముందు. కానీ మీకు విష్ణుప్రియ వెళ్ళిపోతూ చూడండి, నిఖిల్ కి ప్రేరణకి హైపిచ్చి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోతూ నిఖిల్ విన్నర్ అనే నాకు కొడుతోంది. ఫస్ట్ నుంచి కూడా నేను అదే అనుకుంటున్నా. టాస్క్లు బాగా ఆడతాడు, అదే ఆడతాడు, వెళ్ళింది. అయితే నిన్న చాలా మంది చూడండి ఏంటి అంటే, సో ఒక బ్యాటరీ రిమోట్ అని ఒక టాస్క్ ఇచ్చారు. ప్రభాకర్ అని ఆమని వచ్చినప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు. సో మెల్లో రిమోట్ సింబల్ వేసుకుని ఆ రిమోట్ ని అమ్మాలి. సో అమ్మాలి అన్నప్పుడు నిఖిల్ వేసుకున్నాడు. సో అందరూ నిఖిల్ గురించి చెప్తున్నారు. సో అది కూడా ప్లస్ అయిపోతుంది నిఖిల్ కి. టాస్క్లు బాగా ఆడతాడు, అందరిని కన్విన్స్ చేస్తాడు, ఎవరు హట్ అవ్వకుండా మాట్లాడుతుంది రిమోట్. ఇలా రిమోట్ గురించి చెప్తూ తన గురించి డిస్క్రైబ్ చేసేసరికి సో ఆడియన్స్ కి ఎక్కడో కనెక్ట్ అయింది అది. సో మేబీ అది టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలీదు. సో లైవ్ లో అయితే జరిగింది అది. సో అందుకనే లైవ్ చూడాలి, లైవ్ ఫాలో అవ్వాలి. లాస్ట్ మినిట్ లో కూడా లైవ్ ఎందుకు ఫాలో అవుతామంటే ఇందుకే. సో నబీల్ కూడా సమ్మోర్ అక్కడ నిఖిల్ తో కూర్చుని కాన్సెప్ట్ డిస్కషన్ అనేది చేశాడు. ఆ తర్వాత వీళ్ళంతా ఒక దాగుడు మూతల గేమ్ ఆడుకున్నారు. సో అది పూర్తిగా చూపించలేదు టెలికాస్ట్ లో. సో అవినాష్ ఏంటంటే కిచెన్ లోకి వెళ్ళి ఒక కింద కబోర్డ్స్ ఉంటాయి కదా అందులో దాక్కున్నాడు. సో దాక్కున్నప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు. సో అది కూడా ఫన్ గానే. ఇప్పుడు కానీ నబీల్ నువ్వు అవినాష్ ని పట్టుకోలేకపోతే ప్రైజ్ మనీ నుంచి కట్ చేసేస్తా అనేసరికి టెన్షన్ అయిపోయి వచ్చాడు అవినాష్. వామో ప్రైజ్ మనీ పుసిక్కి నాకు వస్తే అనే ఇది ఉంది. అంటే వాళ్ళ డిస్కషన్ అనేది చేసుకున్నారు. ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ అమ్మాయి కొత్త అమ్మాయి హీరోయిన్ ఎవరో వచ్చినప్పుడు కూడా చాలా సేపు వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి కొద్దిగా కాఫీ పెడుతూ నేర్పారు. సో దాని తర్వాత ఆ అమ్మాయితో కొంచెం ఫ్లట్ లాగా చేసాడు అవినాష్. కొంచెంసేపు వాళ్ళు చేశారు. ప్లస్ ఇంగ్లీష్ లో టాస్క్ గురించి చెప్పాడు కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఫన్ జోన్ ఎలిమెంట్ లో ఉండే. సో కొన్ని అపార్ట్ ఫ్రమ్ దట్ లైవ్ లో జరిగినవి కూడా టెలికాస్ట్ లో చేయలేకపోయారు కొన్ని. సో ఇది నిఖిల్ కి అడ్వాంటేజ్ అయింది ఒకనొక దశలో. తర్వాత నబీల్ కాన్ఫిడెన్స్ గానీ, నబీల్ మాట్లాడింది గానీ,
నబిల్ని తీసుకుని వెళ్ళింది కానీ ఇదంతా చెప్తుంటే నాకు విజన్ అని నబిల్కి ప్లస్ అవుతుంది. సో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, సో మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మొన్నటిదాకా ఏముంది, ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు ప్రేరణకు ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉంది. ఇప్పుడు ప్రేరణకి ఎంత వేసినా కూడా విన్ అవ్వదని తెలిసినప్పుడు ఓటర్ ఏం చేసుకుంటారు, ఎవడైనా కూడా సో మార్చుకుంటారు, విన్ అయ్యే వాళ్ళకి వేసుకుంటారు. సో అది కంప్లీట్ గా జరిగేది ఎక్కడైనా కూడా. ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోతే ఏమన్నాడు, నేను 4 ఫోన్లతో నలుగురు కొట్టేస్తా అన్నాడు. ఇప్పుడు 4 ఫోన్లు అక్కర్లా, 2 ఫోన్లు చాలు కదా ఆయనకి, కానీ 4 ఫోన్లు ఉంటాయి. ఎవరికి వేస్తాడు ఓటు? 4 ఫోన్లు ఒకరికే వేస్తాడు 100%. ఎందుకంటే ప్రేరణ గెలవదని తెలిసినప్పుడు ఏమవుతుంది, ఓటింగ్ పర్సంటేజ్ పక్కకి వెళ్ళిపోద్ది. అది నిఖిల్కి వెళ్ళొచ్చు, గౌతమ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు రోహిణి అవుట్ అయిపోయింది, రోహిణి సపోర్టర్స్ ఎవరైనా ఉంటే గౌతమ్కి వేసుకోవచ్చు, అవినాష్కి వేయరు, ఎందుకంటే అవినాష్ గెలవడని అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు పర్సంటేజ్లు టాప్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో ఆ విధంగా నబిల్ రేస్ లోకి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 32 నుంచి 34% వరకు నిఖిల్కి అయితే ఓటింగ్ అనేది జరుగుతుంది. సో అంత మార్జిన్ వచ్చింది అంటే ఖచ్చితంగా విన్నింగ్ రేస్ లో ఉన్నట్టే, టాప్ 1 లో ఉన్నట్టే, డౌట్ ఏం లేదు. మీరు టైటిల్ విన్నర్ తర్వాత మాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి 28 to 30 ఈ మధ్యలోని గౌతమ్కి ఉంది. అంటే బాగా గట్టి పోటీ అనేది ఇస్తున్నాడు పర్సంటేజ్ లో. ఆ తర్వాత చూసుకుంటే నబిల్ కి 20 to 22 ఉంది. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు రీచ్ అయిపోతున్నాడు. ఇక మిగతా 10% 7% వీళ్ళకు ఉంది. అంటే వీళ్ళు అసలు రేస్ లోనే లేరు. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు స్టార్టింగే. వాట్ ఎవర్ స్టార్టింగ్ ఏమైతే ఉంటుందో ఫినాలే వీక్ లో ప్రేరణ అండ్ అవినాష్ ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు. సో టాప్ 3 అయితే ఇలా ముగ్గురే ఉంటారు. సో టాప్ 3 లో కూడా మీకు నబిల్ కొంచెం పెరిగింది అనుకోండి, టైటిల్ రేస్ కి వచ్చేస్తాడు. అఫీషియల్ లో మనం చెప్పలేం, అఫీషియల్ లో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు సో మీకు ప్రాంతీయ భావం ఉండొచ్చు, లేదంటే వేరేది ఏదైనా ఉండొచ్చు, ఇలా భాషా భావం ఉండొచ్చు. చూపెడుతున్నారు అందరూ కూడా, తెలుగు వర్సెస్ కన్నడ చూపెడతానే ఉన్నారు. సో మనం ఎంత మాట్లాడుకుంటున్నా అన్ని ఒకటే అని చెప్పుకుంటున్నా ఆ వేరియేషన్ అనేది వస్తుంది. వచ్చినా కూడా సమ్మోర్ యూజ్ పర్సంటేజ్ తేడా అనేది జరుగుతుంది. సో మీకు విన్నర్ కి రన్నర్ కి ఎంత 4% ఉంటుంది, మళ్ళీ రన్నర్ కి థర్డ్ ప్లేస్ కి 4% ఉంటుంది. ఎవరు ఎట్లయినా జంప్ అవ్వచ్చు. సో కాబట్టి 2-3 days ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ట్యూస్డే వెనస్డే ఓటింగే ఇంపార్టెంట్. ఈ థర్స్డే ఫ్రైడే అంటారా చాలా లైటర్ వేలో ఉండిపోద్ది. వాటర్ విన్నింగ్ డిసైడ్ అయిపోతుంది, అప్పటికి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోద్ది, రీచ్ అవుతారా అవలేరా అని తెలిసిపోద్ది. ఎందుకంటే హ్యూజ్ ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనకి పర్సంటేజ్ ప్రకారం ఇట్ మ్యాటర్ ఆఫ్ 5-6% ఉండొచ్చు కానీ బట్ ఓట్ల ప్రకారం హ్యూజ్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా ఎక్కువ వస్తుంది కదా. ఇప్పుడు గతంతో మనం పోలిస్తే నేను ఇందాకే చెప్పా 50,000 చూసా ఒక చోట, అదే చోట 3 లక్షలు ఓటింగ్ చూస్తున్నాం. ఇంత ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇదైతే ఉంటుంది 100%, డౌట్ లేదు. దీన్ని బట్టే మన టైటిల్ విన్నర్ ఎవరు అనేది మనం డిసైడ్ చేద్దాం. ఓకే సార్.